అది కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో మనం జీలకర్ర వేసుకుందాం. అయితే ఆవాలు వేసుకోవాలంటే ఈ గరం మసాలా కంటే ముందే వేసేసుకోండి. వేసుకోవడం వల్ల అవి చిటపట్లాడుతూ మంచిగా ఉంటాయి. దీంట్లో వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా ఎక్కువగా వేసేసుకుందాం. ఎందుకంటే ఆ అద్భుతమైన రుచినిచ్చేది ఈ కరివేపాకు. చిటపట్లాడుతూ ఈ చేపల కూరకి మంచి రుచి రావాలంటే కొంచెం ఎక్కువగా మనం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల పేస్టు ఇలా వేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు డైరెక్ట్ ఇందులో వేసాను అనుకోండి, అది చిటపట్లాడుతూ నూనెంతా నా మీద పడుతుంది. ఉల్లిపాయలు ఇందులో వేసి ఇప్పుడు కరివేపాకు ఇందులో వేస్తా. అయినా చిటపట్లాడుతుంది, కానీ మరీ నూనె మన మీద ఎక్కువగా పడదు. కొంచెం కరివేపాకు ఎక్కువైనా స్లోగా కుక్ చేసుకుందాం. వెల్లుల్లి లైట్గా కలర్ వచ్చింది, మరి బంగారు రంగులో చక్కగా. ఇది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. దీనికి కావలసిన మసాలా సామాగ్రి పోగు చేసుకుందాం. ఆ మంచిగా కొంచెం కాల్చిన ఉల్లిపాయ కాబట్టి దీంట్లో వచ్చే రుచి మామూలుగా పచ్చి ఉల్లిపాయలు వేస్తే రాదు. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో అద్భుతమైన సువాసన వస్తుంది. ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉంటాను చూడండి. ఇవన్నీ ఇలా నూనెలో కొంచెం వేగుతూ ఉండాలి. ముందుగా పసుపు కొంచెం వేసుకుందాం. ఆయుర్వేదంలో కూడా చెప్తూ ఉంటారు, మంచి యాంటీసెప్టిక్, ముఖ్యంగా బాగా ముళ్ళులున్న చేపల కూరలో చక్కగా పట్టించాలి. చేపల కూరలో మంచి రుచి రావాలి అంటే ఒక రకమైన చేదు రావాలి. ఆవాలైనా చేదే, మెంతులైనా చేదే. ఆవాలు, మెంతులు. కొంతమంది మెంతులని నానబెట్టి ఇందులో వేసుకుంటారు, లేకపోతే మొత్తం మెంతులు కూడా వేస్తారు. సో మరి నాకు ఆ తినేటప్పుడు ఆ మెంతుల సువాసన చక్కగా పరిమళంలో చక్కగా ఇందులో మొత్తం చేరాలి. అందుకని మెంతుల పొడి, ఆవాల పొడి ఈ రెండు ఇందులో వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేయమాకండి. కొంచెం ఎక్కువైందనుకోండి మన కూర పాడైపోతుంది. అలా కాకుండా మెంతులు, ఆవాల పొడి ఇందులో కొంచెం వేసేసుకున్నాను. ఇందులో ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా ఈ ఉల్లిపాయలతోటి చక్కగా మనకి రుచినిస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర పొడి, మరి ఈ రెండు వేసేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది కారప్పొడి, మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళది. కొంచెం వేసిన వంటల్లో మంచి సువాసన, మంచి రుచినిచ్చేస్తుంది. సో మీరు కూడా తెచ్చుకొని వాడండి. హెల్తీగా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, స్లోగా చేసుకుందాం. ఈ మసాలా రెడీ అవుతుంది. ఇదంతా ఒక ముద్దలా తయారైపోయింది. ఈ మసాలాని మంట ఎక్కువగా లేదు, కొంచెం తక్కువగానే ఉంది. ముద్దలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం చేప ముక్కలు ప్రవేశపెడదాం. మరి చేప ముక్కలకి కావలసినంత నూనె లేదు, అందుకని కొంచెం వెన్నలో పాటు కుక్ చేసుకుందాం. ఏం లేదు, తెల్ల వెన్న తీసేసి వేసుకుందాం. ఈ చేపని ఆ మంచి కొవ్వుని మంచిగా మనకి టేస్ట్ వచ్చేలా ఈ చేప ముక్కల్ని ప్రవేశపెడదాం. చక్కగా ఆ వెన్నలో పాటు ఇది లైట్గా కుక్ అవుతూ ఉంటుంది. మనమైతే చేపలు ఫ్రై చేసి వేయం, బెంగాలీ అలాంటి వాళ్ళు ఈ చేప ముక్కల్ని లైట్గా మంచిగా ఫ్రై చేసి దీంట్లో వేసుకుంటారు. చూడండి, ఇలా ఒక్కొక్క ముక్కని ప్రవేశపెట్టుకుంటూ మరి మిగతా ముక్కల్ని కూడా ఇందులో ముంచేసుకుందాం. 2-3 నిమిషాల పాటు ఈ నేతిలో దీన్ని ఇలాగే ఫ్రై చేద్దాం. మంచి సువాసన గుమగుమలాడుతూ బయటకు వచ్చేస్తుంది. అయిపోయిందని కాదు, ఇప్పుడు ఈ మటన్ని కూడా ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. మనకి ఇందులో తిల్లి ఒకటి వచ్చింది, కానీ ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను. పెట్టుకొని ఆ మటన్ ఉడికిన తర్వాత మళ్ళీ ముక్కలు కట్ చేసి వేసుకుంటాను. ఈ మసాలాని ఇలాగే కొంచెం సేపు కుక్ చేసుకుందాం. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత పెరుగు కొంచెంగా వేసుకుంటూ దీంట్లో కలిపేసుకుందాం. సో మొగలాయి వంటకాల్లో పెరుగు చికెన్ కానీ మటన్ కానీ చక్కగా వేసి కుక్ చేసుకుంటారు, ఎందుకంటే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి, ఈ పెరుగుని చిక్కగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఇది దానా కాకుండా మంచి గ్రేవీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, చూస్తేనే ఎంతో మంచి సిల్కీ సాస్ తయారవుతుంది. ఇప్పుడు మన ఈ మటన్ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకుందాం. మంచి అద్భుతమైన సాస్ రావాలి అంటే ఈ మటన్లో ఈ గ్రేవీలో పాటు కుక్ అవ్వాలి. ఉప్పు ఇప్పుడే వేయను, కొంచెం సేపు అంటే ఈ మటన్ ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఆహా, మంచి గ్రేవీతో అద్భుతమైన జోల్ అంటే మంచి గ్రేవీ, ఆ జోల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కొంచెం అంత ఈ ముక్కల్లో కూడా కొంచెం కొవ్వు ఉంది, కొవ్వు కావాలని మరి వేయించుకున్నాను.
ఆ దానివల్ల దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. చూడగానే తెలిసిపోతుంది మంచి సిల్కీ సాస్ అది ఇది అని. ఈ మటన్ని ఇదే విధంగా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మటన్ కుక్ అవ్వడానికి 20 నిమిషాలు పట్టొచ్చు, 40 నిమిషాలు పట్టొచ్చు. అదే కనుక ప్రెషర్ కుక్కర్ ఉంటే మీరు విజిల్ లెక్క పెట్టుకోవచ్చు. 3 విజిల్ ఉడుకుతుందా, 4 విజిల్ ఉడుకుతుందా. మటన్ దాని లేతదనాన్ని బట్టి ఉడుకుతుంది. చక్కగా మంచి లేత మాంసం తెచ్చుకొని వండుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో మరి దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే ఈ బోన్స్ నుంచి ఈ మీట్ కొంచెం సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుందో అప్పుడు మనకు తెలుసు ఇంకొక 10 నిమిషాల్లో ఈ మటన్ ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల కూడా మన మటన్ కొంచెం లేట్గా ఉడుకుతుంది. సో మరి ఒక 10 నిమిషాల ముందు మాత్రమే ఉప్పు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మన దగ్గర తిల్లి కూడా ఉంది. ఈ తిల్లి కొంచెం వేయగానే తొందరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా మన కూర రంగు కూడా కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది. ఈ తిల్లి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం నూనె పైకి తేలుతుంది. అప్పుడు మనం దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా కుక్ చేస్తూ ఉంటే కొంచెం సేపట్లో చక్కగా ఆ నూనె ఎర్రటి రంగుతో పైన తేలుతుంది. ఇందులో కొంచెం అంత గరం మసాలా పొడి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. గరం మసాలా పొడి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆ మటన్కి సువాసన పెంచే విధంగా ఉండాలి, కానీ అది డామినేట్ చేయకూడదు. కొంచెంగా వేసేసుకొని దీన్ని మూత పెట్టి మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. చూడండి, వేయగానే దీని రంగు కొంచెం అంతా ఎక్కువగా వచ్చేసింది. మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా 1 స్టెప్ ప్రాసెస్. అంతా కలిసి గ్రైండ్ చేసేసుకున్నాము. దాంతోపాటు మటన్ వేసేసాము, ఉడికిచ్చేసుకుందాం. ఒకవేళ మటన్ ముదురుంటే కనుక దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో వేసి కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మీకు ఆ జోల్, ఆ నూనె అంతా చక్కగా కనిపిస్తుంది. అది అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది ఉడికి ఆ తిల్లి వేసిన తర్వాత దీంట్లో రంగు కూడా కొంచెం అంత ఎరుపు వచ్చేసింది. చక్కగా తిల్లి కూడా ఇందులో కరిగిపోతూ ఉంటే దీని టేస్ట్ బాగా పెరుగుతుంది. మరొకసారి తిల్లిని చక్కగా పేస్ట్ చేసేసి మటన్ ఉడుకుతున్న దాంట్లో వేసి ఎంతో టేస్టీగా చేయొచ్చు. కానీ కొంతమందికి రంగు, ఆ సువాసన కొంచెం నచ్చదు. కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం అది చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో పెరుగు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, కొబ్బరి, మనకు కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మంచి గ్రేవీ కూడా మనకు వచ్చేసింది. ఈ గ్రేవీ మీరు మామూలుగా చేసుకోవడం కంటే ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ చక్కటి సిల్కీగా ఉంటుంది. మరొకటి, ఈరోజు మటన్ అనుకోకుండా కొంచెం, అంటే చూడగానే నాకు అరే లేతగానే ఉందనుకున్నాను, కానీ కొంచెం ముదురు ఎక్కువ ఉంది. ఇది ఉడికేసరికి మాకు గంట టైం పట్టేసింది. అయినా పర్లేదు, ఈ మటన్ టేస్ట్ మాత్రం బాగా వచ్చేసింది. సో మరి ఇందులో మనకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి, ఈ కొత్తిమీర వేసిన వెంటనే కాకుండా ఈ కొత్తిమీర ఇందులో వేసి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత దీని టేస్ట్ చక్కగా పర్ఫెక్ట్గా పెరిగిపోతుంది. చూడండి, నూనె ఏమీ లేదు కదా. కొత్తిమీర వేసి 1-2 నిమిషాలు స్లోగా ఉడకబెట్టేసుకునేసరికి నూనె బయటకు వచ్చేస్తుంది. దీనికి మూత పెట్టేసి మనం స్టవ్ కట్టేసామనుకోండి, కొంచెం సేపట్లో ఆ ఎర్రగా జోల్ తేలుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. కట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని వేడిగానే వడ్డించేసుకుందాం. ఈ కూర కూడా మీరు చూస్తే చక్కగా సిల్కీ సాస్లా ఉంటుంది. అయితే కొంచెం ఎక్కువసేపు ఉడికింది కాబట్టి ఈ మటన్లో ఆ కొంచెమంతా చేతికి ఇలా అంటుకునే గుణం వస్తుంది. కానీ దానివల్ల రుచి కూడా బాగా పెరిగిపోతుంది. ఈ జోల్తో పాటు చూడండి, ఏకంగా 2 నల్లి బొక్కల్లాగా వచ్చేసాయి. మా ఇంట్లో అయితే నాకు నల్లి బొక్క దొరకదు, అది మా ఆవిడదే. అన్నీ ఏ నల్లి బొక్క వచ్చినా మా ఆవిడ తింటుంది, నాకు తినేవదు. అందుకే వచ్చి హ్యాపీగా స్టూడియోలో నాకు కావాల్సిందే నేను వండుకొని తింటా. ఏమన్నా అనుకోనియండి, ఈ నూనెలో ఉన్న రుచి అద్భుతమైన టేస్ట్. ఇప్పుడు దీన్ని తింటే అసలు సిసలైన మజా. మంచిగా ఆ నెయ్యి కూడా వేసి చేసేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం అంత మొగలాయి స్టైల్లో పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాం. కొంచెం అంత ఈ కర్రీ వేసుకుంటూ ఉంటే ఈ అన్నంలో ఎంతో చాలా బాగుంటుంది. ఇలా వేసుకోగానే ఎక్కడ లేని ఆనందం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రతి బైట్లో ఎంతో రుచి. ఇలా ఉడికిన మటన్ని తింటూ ఉంటే ఓహో మంచి